కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఈ రాకాసి అలల కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసమైంది. బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ఎగిసిపడుతోన్న ఈ అలలతో కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరుకుంది. దీంతో గ్రామం ముంపుకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతాల్లో పర్యటించారు. వర్మ పరిశీలిస్తున్న సమయంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొత్తపట్నంలో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని, మత్స్యకారులు ఎవరూ అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని వర్మ హామీ ఇచ్చారు. సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆ పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసినాయి ఇప్పటి వరకు. కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు, లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెనుమాలపురం మత్స్యకారుల మీటింగ్ లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదే విధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్ గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే గంట కొమరగిరి లేఅవుట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZ లోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్ లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాద్, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే, MP కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని చేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే, MP కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్ లో 100 ఎకరాలు తీసుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో